ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రాజెక్ట్ పేరు బృందావనం అండి. హ్మ్. ఇది మనకు యాదాద్రి టెంపుల్ కనిపించే దూరంలో, టెంపుల్ చాలా వాకబుల్ డిస్టెన్స్‌లో 3.5 ఎకరాల్లో ఇంచుమించు ఒక 575-600 యూనిట్లు మనం ఒక 1 బీహెచ్‌కే అండ్ 2 బీహెచ్‌కే స్టూడియో ఫ్లాట్స్ అనమాట ఇవి. ఫుల్లీ ఫర్నిష్డ్ 3 స్టార్ హోటల్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అనమాట. సో, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు హైదరాబాద్‌లో ఆల్రెడీ నాకు ఒక ఫస్ట్ ప్రాపర్టీ ఉంది. రెంటల్ ఇన్‌కమ్ కోసం సెకండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా అనుకునే వాళ్ళకి మినిమమ్ ₹1,00,00,000 పెడితే గానీ డబుల్ బెడ్‌రూమ్ వచ్చే పరిస్థితి లేదు. 1,50,00,000 త్రిబుల్ బెడ్‌రూమ్ ఉంది గేటెడ్ కమ్యూనిటీలో. సో, అలాంటి గేటెడ్ కమ్యూనిటీలో 1 బీహెచ్‌కే కేవలం 31,00,000కే ఇస్తున్నాము. ఇంచుమించు 500 ఎస్ఎఫ్టీ 1 బీహెచ్‌కే ఫ్లాట్ విత్ ఫర్నిష్డ్ స్టూడియో అపార్ట్మెంట్ 31,00,000. 2 బీహెచ్‌కే విత్ ఫర్నిచర్ స్టూడియో అపార్ట్మెంట్ ఇన్ 3 స్టార్ హోటల్ బిల్డింగ్ అనమాట. అది మనం 51,00,000కి ఇస్తున్నాము. వెరీ రీజనబుల్ ప్రైస్. అండ్ మనము హైదరాబాద్‌లో ఉన్న అపార్ట్మెంట్‌తో కంపేర్ చేస్తే రెంటల్ ఇన్‌కమ్ కూడా ఎక్కువ వస్తది. ఎందుకంటే హైదరాబాద్‌లో మనం ఇల్లు కొని రెంట్‌కి ఇస్తే నెల కిరాయి వస్తది. మంత్లీ రెంట్ ఇస్తారు. వేరీస్ హైదరాబాద్ నుంచి మనం జస్ట్ 1 అవర్ జర్నీలో ఉన్న యాదాద్రి టెంపుల్ దగ్గర ఇది పిల్గ్రిమ్ సెంటర్ కాబట్టి చాలా మంది భక్తులు టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు 1, 2 డేస్ నిద్ర చేస్తారు కాబట్టి అక్కడ మనం ఇలాంటి స్టూడియో టైప్ ఆఫ్ కమర్షియల్ అపార్ట్మెంట్ విత్ ఫర్నిచర్‌తో రెంట్‌కి ఇస్తే మినిమమ్ ఒక రూమ్‌కి రోజు 3,000 నుంచి 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది సీజన్‌ని బట్టి.